ఇది తిరునెల్వేలి అనే ఊరిలో, ఆ ఊరికి పెద్ద ఒక శివమందిరం ఉన్నది. దాన్ని నెల్లై అప్పర్ టెంపుల్ అంటాం. నెల్లై అప్పర్ కోవెల. అందులో శివుడు నెల్లై అప్పర్ అండ్ అమ్మవారి పేరు కాంతిమతి అమ్మవారు. అందులో ఒక పెద్ద విశేషం ఏంటంటే, కనిపిస్తున్న నటరాజు ఎవరంటే చందనంతో బాగా అద్ది పెట్టిన నటరాజస్వామి. ఈయనని తామ్ర సభాపతి అంటారు. ఇది ఇప్పుడు కనిపిస్తున్నది ఈ కన్స్ట్రక్షన్ తామ్ర సభ. నటరాజస్వామి భూమి మీదకి వచ్చినప్పుడు 5 ప్రదేశాలలో తాండవం చేశారు. అందులో మొదటిది చిదంబరం, చిత్సభ. చిదంబరంలో కనక సభ, మధురై మీనాక్షి టెంపుల్లో రజిత సభ. రజితం అంటే వెండి, రజిత సభ. ఇంకా ఇక్కడ తిరునెల్వేలి దగ్గరలో ఉన్న ఈ నెల్లయ్యప్పర్ టెంపుల్లో తామ్ర సభ. అలాగే ఈ తిరునెల్వేలి ఈ ఊరికి కొంచెం దగ్గరలోనే కుట్రాలం అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఆ కుట్రాలంలో కుట్రాలేశ్వరుడు అనే టెంపుల్ ఉంటుంది. అక్కడ చిత్రసభ. అలాగే చెన్నైకి ఒక 64 కిలోమీటర్స్ దూరంలో తిరువలంకాడు అనే ఒక నటరాజస్వామి కోవిల ఉంటుంది. అందులో రత్నసభ. ఇలాగా 5 ప్రదేశాలలో నటరాజ స్వరూపం, తాండవమూర్తి ఎంతో ప్రాశస్త్యం. నటరాజుకి సంబంధించి ఈ 5 సభల్ని మనం దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది మనకి. ఆ కనిపిస్తున్న నటరాజస్వామి చందనం కాపుతో ఉన్నారు. ఒక పతంజలి ముని, వ్యాఘ్రపాదుడు, అలాగే కింద సర్పస్వరూపం. ఇలాగా జనరల్లీ అన్ని ప్రదేశాల్లో అలౌ చేయరు, బట్ ఇక్కడ మట్టుకే మనం ఫోన్ కొంచెం తీసి ఓపెన్ చేయొచ్చు. ఇక చూడండి, స్వామి కుంచిత పాదం, అనుగ్రహం ఇస్తున్న చేతులు, ఆయన కళ్ళు చూడండి ఎంత లైవ్లీగా ఉన్నాయో. అలాగా దర్శనం చేసుకొని మేము బయటకు వస్తున్నాము. బయటకు వచ్చేప్పటికి ఆ శిల్ప సంపద చూడండి నెల్లయ్యప్పర్ కోవిల్లోని. ఇలాగా మనం బయటకు వచ్చేటప్పటికి 4 వైపులా స్వామికి ఒక ప్రదక్షిణం చేసుకుని బయటకు వచ్చేలా ఉంటుంది. జనరల్లీ చిదంబరంలో కూడా మనం ఫోన్ తీసి షూట్ చేసుకోలేము. అలాగే మధుర మీనాక్షి అమ్మని కోవిల్లో కూడా అలా లేదు. ఈ కోవిల్లో మట్టుకు కొంచెం మనం ఈ కోవిల్లో స్వామి సన్నిధిలో అంతా తీయలేము, కానీ బయట ఉన్న ప్రాకారాల్లో మటుకు మనం ఫోటో తీసుకోవచ్చు. అలాగే అందుకని ఈ తామర సభ కూడా కొంచెం స్వామి సన్నిధికి కొంచెం బయట, ప్రాకారానికి బయట ఉంది కాబట్టి ఫోన్ తీయగలిగాము. కుట్రాలంలో కూడా ఫోన్ అలా లేదు. కాకపోతే కుట్రాలంలో చిత్రసభ అనేది కొంచెం బయట ఉంటుంది, కోవిల ప్రాంగణంలో ఉండదు. మేము ఆ కుట్రాలం టెంపుల్కి వెళ్ళాము, దాన్ని కూడా నేను తీస్తాను, పెడతాను. బట్ ఆ చిత్రసభ అనేది ఇప్పుడు రెనోవేషన్లో ఉన్నదిట. 1 ఇయర్ తర్వాతే మళ్ళీ ఓపెన్ చేస్తారు. కుంభాభిషేకం చేసి స్వామికి అప్పుడు ఆ చిత్రసభను ఓపెన్ చేస్తారు. ఇప్పటికి నేనైతే 3 సభలు చూడగలిగాను. కుట్రాలం చిత్రసభ చూస్తానని అనుకున్నాను, బట్ స్వామి దయ ఇంకా కలగలేదు. ఇంకా చెన్నైకి దగ్గరలో తిరువలంకాడులో రత్నసభ అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ మాట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి. సో ఈ పంచసభల్లోని ఉన్న నటరాజమూర్తిని దర్శించుకోవడం ఎంతో పుణ్యం.